Hi children, how are you? I welcome all of you to our most effective IIT, JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, ఈ రోజు మనం నీట్ ఫిజిక్స్ 2025 90 డేస్ రియలిస్టిక్ రోడ్ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి 90 డేస్లో మీకు 120 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అని ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ నేను మీకు ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అయితే స్కోరింగ్ 120 ప్లస్ మార్క్స్ ఇన్ నీట్ ఫిజిక్స్ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్. అసలు ఫిజిక్స్ లో 120 ప్లస్ మార్క్స్ గెయిన్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్కా? కానే కాదు. ఖచ్చితంగా మనం ఫిజిక్స్ లో 120 ప్లస్ మార్క్స్ గెయిన్ చేయడం అనేది వెరీ సింపుల్. ఎలా సింపుల్? ఆ స్ట్రాటజీ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అండ్ మీరు చూడండి, ఈ 120 ప్లస్ మార్క్స్ రావడానికి 90 డేస్లో ఎలాంటి స్ట్రాటజీస్ని మనం ఫాలో కావాలి అనే దాని గురించి నేను చెప్తున్నాను. చూడండి. రైట్. సో మన ఛానల్ మాస్ ఫిజిక్స్ ఎంఎన్ఆర్, ద నంబర్ 1 యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు స్టేట్స్ కదా. రైట్. సో నీట్ 2025 స్ట్రాటజీ చూద్దాం. అసలు ముఖ్యంగా ఒక విషయం ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఆబ్జెక్టివ్ టాపిక్స్ 36 టాపిక్స్ ఉంటాయి నాన్న. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 36 ఆబ్జెక్టివ్ టాపిక్స్ ఉంటాయి. మీరు అనుకుంటారు కదా 36 టాపిక్స్ అన్నీ నేర్చుకుంటేనే నీట్ ఫిజిక్స్లో 120 ప్లస్ మార్క్స్ వస్తాయేమో అని మీరు అనుకుంటారు. బట్ అది రాంగ్ స్ట్రాటజీ అనమాట మీరు అనుకున్నది. సో ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ 36లో జస్ట్ నువ్వు 14 టాపిక్స్ నేర్చుకుంటే చాలు, లేదా ఎక్కువ 16 టాపిక్స్ నేర్చుకుంటే చాలు. అవే టాపిక్స్ ఈ రోజు నేను చెప్తాను. నేను ఆ 16 టాపిక్స్ నువ్వు ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ గా నేర్చుకొని వాటి మీదనే డ్రిల్లింగ్ చేసి వాటి మీదనే టెస్ట్లు నువ్వు గనక రాయగలిగితే ఖచ్చితంగా నీకు 120 ప్లస్ మార్క్స్ వస్తాయి. ఆ టాపిక్స్ ఏంటి అనేది నేను చెప్తాను మీకు. నేను క్లియర్ అమ్మా? ఈజీగా. ఎందుకని నేను ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉందిరా, అది నువ్వు నేర్చుకుంటే అందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అది నేర్చుకోవడానికి నీకు 4 అవర్స్ చాలు. అదే రే ఆప్టిక్స్ ఉంది బాబు, రే ఆప్టిక్స్ నువ్వు నేర్చుకోవడానికి దాదాపు నీకు ఒక 10-15 అవర్స్ కావాలి టైం. అయినా సరే అందులో నుంచి వచ్చే క్వశ్చన్లు 2 కదా. మరి అది టఫ్ కదా, అందులో నుంచి క్వశ్చన్లు నువ్వు వచ్చినా నువ్వు చేయలేవు. అదే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వచ్చే ఆ 2 క్వశ్చన్స్ ఈజీగా నువ్వు సాల్వ్ చేయగలవు. కాబట్టి మనం ఏ చూస్ చేసుకోవాలి ఈ రెండిట్లో? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. కాబట్టి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏమంటాం? స్టూడెంట్ ఫ్రెండ్లీ టాపిక్ అంటాం, దాన్ని టార్గెటెడ్ టాపిక్ అంటాం. స్టూడెంట్కి ఫ్రెండ్ లాంటిది, అంటే చదివితే ఈజీగా ఉంటుంది, అందులోంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా మనం ఎగ్జామ్లో చేయగలం. కాబట్టి ఇది స్టూడెంట్ ఫ్రెండ్లీ టాపిక్. అంటే రే ఆప్టిక్స్ కాదు, ఏంటది? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. కాబట్టి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లాంటి స్టూడెంట్ ఫ్రెండ్లీ టాపిక్స్ ని 16 టాపిక్స్ నేను సెలెక్ట్ చేశాను. ఆ 16 టాపిక్స్ నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీకు 120 ప్లస్ మార్క్స్ వస్తాయి. అది ఎలాగో మనం చూద్దాం. రైట్. నేను ఎవ్రీడే 1.5 అవర్ క్లాస్ నేను తీసుకోబోతున్నాను. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్స్ ఆన్ 9th డిసెంబర్ 2024. 9th డిసెంబర్ నుంచి నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నాను? మా యాప్ ద్వారా. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మాస్ ఫిజిక్స్ ఎంఎన్ఆర్ అని టైప్ చేయండి. ఎంపీ అని మీకు వస్తుంది. దానిలోకి మీరు దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టోర్, బాటంలో స్టోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీకు హైడ్రా 100 డేస్ నీట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బై నౌ అని వస్తుంది, దాన్ని పర్చేజ్ చేయండి. ఎవ్రీ డే 90 డేస్ 1.5 అవర్ క్లాస్ ఎవ్రీడే నేను చెప్తాను. మీరు దాన్ని ఫాలో కండి, మీకు 120 ప్లస్ మార్క్స్ గ్యారెంటీకి వస్తాయి. మీరు త్రూ యాప్ ద్వారానే నేను తీసుకుంటున్నా. రైట్. సో ఆ స్ట్రాటజీ ఏందో మనం చూద్దాం. రైట్. చూడు, ఫస్ట్ 4 స్టెప్స్ నువ్వు ఫాలో కావాలి. సో 90 డేస్ నేను చెప్పబోయే క్లాస్లో 90 డేస్ ఫస్ట్ నా లెక్చర్ పర్ఫెక్ట్గా 100% కాన్సన్ట్రేషన్తో నువ్వు వినాలి. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పిన నోట్స్ ఏదైతే ఉందో నేను మీకు వాట్సాప్లో నోట్స్ పంపిస్తాను. ఆ నోట్స్ నువ్వు ఫాలో కావాలి. ఆ నోట్స్ నీ నోట్స్లో దాన్ని నోట్ చేసుకోవాలి. ఒకసారి దాన్ని నోట్ చేసుకోవడం వల్ల నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. థర్డ్ వన్ ఏంటంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏది?
సపోజ్ నేను ఈరోజు ఒక సబ్ టాపిక్ నేను చెప్పాను అనుకోండి, ఆ సబ్ టాపిక్ మీద పీవైక్యూస్ ఏంటి లాస్ట్ 15 years లో, అదే నేను ఈ రోజు టీచ్ చేసిన సబ్ టాపిక్ మీద లాస్ట్ 15 years లో ఎలాంటి పీవైక్యూస్ ఇచ్చాడో వాటిని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 2, అదే సబ్ టాపిక్ ని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ బుక్ లో ఎన్సీఆర్టీ బేస్ లో ఉన్న క్వశ్చన్స్ ని మనం చేయాలి. ఇప్పుడు నేను ఈ రోజు ఒక సబ్ టాపిక్ చెప్పాను అనుకోండి, ఆ సబ్ టాపిక్ ని బేస్ చేసుకొని పీవైక్యూ చేయాలి, అదే సబ్ టాపిక్ ని బేస్ చేసుకున్న ఎన్సీఆర్టీ బిట్స్ ని చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 3. నెంబర్ 4, మరి ఈ 3 ఫాలో అయిన తర్వాత టెస్ట్లు రాయాలి. ఎలాంటి టెస్ట్లు అయ్యా? సబ్ టాపిక్, ఈ రోజు ఒక సబ్ టాపిక్ కంప్లీట్ అయింది అనుకో, వెంటనే నేను ఈ సబ్ టాపిక్ వైజ్ ఒక డిపిపి మీకు పంపిస్తాను, అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎవ్రీ వీకెండ్ లో చాప్టర్ వైజ్ ఈ వీక్ లో ఏం జరిగింది దాని మీద నేను ఎగ్జామ్ పెడతాను మీకు త్రూ యాప్ ద్వారా. నువ్వు ఆ ఎగ్జామ్ రాయాలి. ఖచ్చితంగా ఈ 4 steps నువ్వు ఫాలో కావాలి. ఖచ్చితంగా నా లెక్చర్ పర్ఫెక్ట్ గా వినాలి, నోట్స్ ఫాలో కావాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? పీవైక్యూస్, ఎన్సీఆర్టీ. దాని తర్వాత ఏం రాయాలి? టెస్ట్ రాయాలి. ఇందులో నువ్వు ఏది చేయకపోయినా నువ్వు ఫెయిల్ అయినట్టే. సో నీ దగ్గర టైం లేదు, గుర్తుపెట్టుకో. నీ దగ్గర టైం లేదు, నీకే చెప్పేది. నీ దగ్గర టైం లేదు బాబు, నీకే అమ్మాయి, నీకే చెప్పేది. నీ దగ్గర టైం లేదు. నువ్వు డాక్టర్ కావాలంటే ఖచ్చితంగా ఈ 90 days బాగా ప్రాక్టీస్ చేయి. నేను చెప్పే వీడియోస్ ఫాలోగా, నేను చెప్పేటువంటి ఆన్లైన్ లైవ్ క్లాసులు ఫాలోగా ఖచ్చితంగా నీకు వస్తాయి, నేను గ్యారెంటీ ఇస్తున్నా. రైట్, ఒక్కసారి మనం లాస్ట్ 7 years లో టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉందో నేను ఫాస్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో ఇగో 2024 నుంచి 2018 వరకు చూడండి ఒకసారి. 2, 2, 4, 3, 3, 2, 1 అంటే 2022లో 4 వచ్చినాయి అత్యధికంగా. అంటే ఈ టాపిక్ లో మినిమం 2 questions గ్యారంటీ. సో తర్వాత 3 ఇతడా 4 ఇతడా మనకు అనవసరం, 2 questions అయితే 100% గ్యారంటీ. అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ని మనం నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఏమే, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చూడు, మినిమం 2 questions వస్తాయి, మినిమం 1 question అయితే గ్యారెంటీ వస్తుంది, దీన్ని నేర్చుకోవాలి. మోషన్ ఇన్ ఏ ప్లేన్ నేర్చుకోవాలి. చూడు ఎన్ని క్వశ్చన్లో, మినిమం 2 questions, తక్కువ 1 question అయితే గ్యారెంటీ. సో లాస్ ఆఫ్ మోషన్ ఇది కొంచెం లెంది, దాన్ని కూడా మనం చెప్దాం. లాస్ ఆఫ్ మోషన్ అండ్ వర్క్ పవర్ ఎనర్జీ చూడ, మినిమం 2 questions ఏ ఇయర్ లోనైనా చూడు. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ టార్గెటెడ్ టాపిక్స్ కాదు, లాస్ట్ కి చెప్తా నేను. గ్రావిటేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లాస్ట్ కు చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇవి లాస్ట్ కు చూసేటి, ఇవన్నీ ఫస్ట్ ప్రియారిటీ టాపిక్స్ అనమాట. అండ్ థర్మోడైనమిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, 1 question గ్యారంటీ. 2 questions ఇది. సో యాక్చువల్లీ 2 వస్తాయి, 1 అయితే మినిమం అనమాట. అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ గ్యారంటీ. సో ఇవి తర్వాత చూద్దాం మనం, రైటా. ఇంకా ముందు చూస్తే ఇగో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోండి మంచి జాగ్రత్తగా. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకుంటారా మీరు? ఇగో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అద్భుతంగా, అంతేనా? రైట్, ఇగో దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియరా? వెరీ గుడ్, వెరీ నైస్. చాప్టర్ వైజ్గా ఇక ముందు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు ఎలా 90 days లో నేను ఆన్లైన్ క్లాసుల ద్వారా మీకు ఏం నేర్పిస్తాను, ఎలా నేర్పిస్తానో చూడండి. మనం నేర్చుకునేది ఈ 16 టాపిక్సే. ఖచ్చితంగా ఈ 16 టాపిక్సే మనం నేర్చుకుంటాం, అర్థమైనా? తర్వాత కూడా నేను ఈ 16 కాకుండా వేరేది కూడా చెప్తాను నేను, కానీ ఈ ఫార్ములా బేస్డ్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మాత్రం ఇన్ డెప్త్ చెప్తాను నేను. రైట్, ఏంటది? ఫస్ట్ది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. చాలా జాగ్రత్త చూడండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో ఎన్ని ఇస్తాడు? 2. నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజుల్లో నేర్చుకుంటాం? 4 days లో నేర్చుకుంటాం. అలాగే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1, అంటే మినిమం వేసాను నేను, చాలా మినిమం. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? వెరీ గుడ్. అట్లా ఎన్ని డేస్, నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 4 days లో నేర్చుకుంటాం. సో మోషన్ ఇన్ ఏ ప్లేన్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1, వర్క్ ఎనర్జీ పవర్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2, గ్రావిటేషన్ 2, థర్మోడైనమిక్స్ 1, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ 1, లాస్ ఆఫ్ మోషన్ 2, డ్యూయల్ నేచర్ 2, ఆటమ్స్ 2, న్యూక్లియై 1, సెమీకండక్టర్ 3, కరెంట్ ఎలక్ట్రిసిటీ 4, ఆల్టర్నేటివ్ కరెంట్ 1, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 2, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ 3. ఇవి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ డేస్, ఎన్ని రోజుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే విషయం ఇది. సో ఇవన్నీ 30 questions రా కౌంట్ చేస్తే. 30 questions అంటే 30 into 4 120 plus 120 marks.
అర్థమవుతుందా? మరి ఏ డేట్ ఏ చాప్టర్ని ఏ డేట్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి అద్భుతంగా. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంది. నేను ఏ డేట్లో స్టార్ట్ చేస్తాను, ఏ డేట్లో ఈ చాప్టర్ని ఎండ్ చేస్తాను. నంబర్ ఆఫ్ డేస్ 4 డేస్ అంటే 9th డిసెంబర్ నుంచి 12th డిసెంబర్ వరకు దీన్ని చెప్తాను. ఎన్ని రోజులు చెప్తాను దీన్ని? 4 డేస్ టీచ్ చేస్తాను అంతే. ఖచ్చితంగా మీకు 4 డేస్లో కంప్లీట్ చేస్తాను. రైట్. అలాగే సెకండ్ది మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఇగో 13th డేట్న స్టార్ట్ చేసి 16th డేట్న ఎండ్ చేస్తాను, 4 డేస్. అట్లా ఈ డేట్స్ అన్ని నేను ఇచ్చాను. ఏ డేట్న నేను స్టార్ట్ చేస్తాను, ఏ డేట్న నేను ఎండ్ చేస్తాను మీకు ఇచ్చాను నేను. అర్థమైందా? ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటే మనం 30 క్వశ్చన్స్ 45కి అవుట్ ఆఫ్ 45కి ఎన్ని క్వశ్చన్స్ మనం 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 30 into 4 120 మార్క్స్. 120 మార్క్స్ ఇన్ నీట్ ఫిజిక్స్ ఈజ్ నాట్ ఇన్ జోక్. అర్థమవుతుందా? ఎట్లా మీరు బయాలజీలో 360కి 300+ మార్క్స్ గ్యారంటీ వస్తాయి మీకు. అదే కెమిస్ట్రీలోనైతే 130 మార్క్స్ ఈజీగా వస్తాయి మీకు. ఫిజిక్స్ ఒక్కటి కనుక నువ్వు ఈ స్ట్రాటజీ నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నీకు వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఏమే నా కాల్ ఇగో ఇది 9346754440. ఇగో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీన్ని చాలా సీరియస్గా నేను తీసుకున్నాను. ఖచ్చితంగా మీకు డైలీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ 1.5 hour మీరు ఫాలో కండి, నా క్లాసులు మీరు ఫాలో కండి. ఖచ్చితంగా మీకు 120+ మార్క్స్ నేను గెయిన్ చేపిస్తాను మీతో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.